హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? కష్టమైన పని కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్న వీడియో లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూసేద్దాం. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఇందులోనికి హాఫ్ కప్ షుగర్ని అయితే వేసుకోవాలండి. ఈ షుగర్ని ఇలా పలచగా వేసుకోవాలి ప్యాన్లో. షుగర్ వేసేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఇలా షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యే స్టేజ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఐస్ క్రీమ్ పైన దీన్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. బయట మార్కెట్లో కొంటూ ఉంటాం కదా, క్యారమల్ సాస్ అలాగే క్యారమల్ నట్స్ అయితే కొంటూ ఉంటాము. అలా కొనకుండా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నారంటే మనకి క్యారమల్ సాస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను క్యారమల్ సాస్ అయితే రెడీ చేయట్లేదు, బటర్ స్కాచ్ అయితే నట్స్ అయితే తయారు చేస్తున్నాను. అందుకోసం ఇందులోని కొంచెం నెయ్యిని తయారు చేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ప్లేట్లోనికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని వెంటనే దీన్ని ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 మినిట్ అలా సైడ్ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, నైఫ్తో ఇలా అంటుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న పీస్గా చేసుకొని మనం స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి బయట పెట్టకూడదండి, దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. లేకపోతే బయట పెట్టేసామంటే మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సర్లోనికి వేసేసుకుంటున్నాను. పౌడర్ చేసుకున్న దాన్ని స్టీల్ బాక్స్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐస్ క్రీమ్లోకి కొంచెం యాడ్ చేసుకుని చేసుకున్నామంటే మనం బయట బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ ఆ విధంగానే ఉంటుందండి. సో యూజ్ తప్పకుండా ట్రై చేసారండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనకి మార్నింగ్ అయితే చాలా పనులు అయితే హడావిడిగా ఉంటూ ఉంటాయి కదా. ఒక సైడ్ చాయ్ పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఇంకొక పని చేసుకుంటూ ఉంటాము. అలా పెట్టేసుకున్నప్పుడు చాయ్ అనేది పొంగిపోయి డబల్ పని అయిపోతూ ఉంటుంది క్లీన్ చేయడానికి. అనేది పొంగకుండా ఉండాలంటే ఇందులో ఒక స్పూన్ వేసి ఉంచామంటే మనకి పైకి వస్తుంది తప్ప పొంగిపోదండి. ఒకసారి ట్రై చేసి రండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. చపాతీలు చేయగా ఈ పిండి మిగిలినప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి. మీరు ఏ బాక్స్ తీసుకున్నా కానీ దానికి అడుగున కొంచెం ఆయిల్ని వేసేసి చపాతీ పిండి పెట్టేసిన తర్వాత కూడా దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇలా ఆయిల్ వేసి పెట్టుకోవడం వల్ల పైన లేయర్ అనేది హార్డ్గా కాకుండా సాఫ్ట్గా ఉంటుందండి. మనం ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా కానీ ఫ్రెష్గా ఉంటుంది పిండి అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి రండి. అలాగే ఈ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ కూడా అయితే అసలు మర్చిపోద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. తోముకున్న తర్వాత కొన్ని రోజులకి స్క్రబ్బర్స్ అయితే పాడవుతూ ఉంటాయి కదండి. వాటిని పాడేసి పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా ఒకసారి ఇలా కాల్ చేసుకున్నామంటే మనకి సాఫ్ట్గా అయిపోతుందండి ఈ స్క్రబ్బర్ మొత్తము. ఆ తర్వాత దీన్ని బాత్రూమ్ టైల్స్లో కూడా చేసుకోవచ్చు మనం. ఇలా కాల్చడం వల్ల అందులో ఏవైనా అన్నం మెతుకులు కానీ కొంచెం డస్ట్ ఉన్నా కానీ ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇది సాఫ్ట్గా తయారైపోతుందండి కాల్చుకున్న తర్వాత. దీనిని వైపర్కి చుట్టేసుకొని ఆ తర్వాత బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి రండి, మీరు పడేయకుండా పీచుని. సో యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేసి రండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. బాగా మరుగుతున్న వాటర్లో ఇలా అరటిపండు తొక్కలను అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి దాల్చిన చెక్క పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోవచ్చు అండి. లేకపోతే ఇలా 2 పీసెస్గా చేసుకొని ఇందులోనికి వేసేసుకోవాలి. అరటిపండు తొక్కలను తీసుకునే ముందుగా వాష్ చేసుకొని ఇందులోనికి వేసేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ని మనం తాగుతాం కాబట్టి. ఇలా బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి అప్పుడప్పుడు నిద్రపడే టైంలో కానీ కొంతమంది అయితే నిద్ర పడట్లేదు అనేసి మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది. అలా సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఇలా న్యాచురల్గా తయారు చేసుకుని తీసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా నిద్ర అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేసి రండి.